వీడియో కేవలం చర్చీలపై, పాస్టర్లపై, క్రైస్తవులపై జరిగిన దుష్ట ప్రచారాల వలన క్రైస్తవ విశ్వాసంలో బలహీనపడిన వారిని బలపరచుట కొరకు మాత్రమే అని అందరూ గమనించకోరుతున్నాం. మా ప్రియమైన క్రైస్తవ బంధువులారా, సహోదరి సహోదరులారా, మీకు మా హృదయపూర్వక వందనములు. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఈ సెక్యులర్ కంట్రీలో పౌరులు రిలీజియస్ ఫ్రీడమ్ ప్రకారం మన భక్తిని మనము కొనసాగించుకుంటుండగా కొందరు హైందవ మతం పేరు చెప్పుకొని హైందవ మత మూల సిద్ధాంతాలకు విరోధంగా ప్రవర్తిస్తూ రాజకీయ లక్ష్యం కలిగి మన ఆరాధ్య దైవమైన ప్రభువును, మన విశ్వాసాలను, మన పాస్టర్స్ ను కించపరుస్తూ అవహేళన చేస్తూ ఉన్న ఈ సమయంలో బీజేపీ ఎంపీ సోయం బాబురావు గారు తప్పుడు ప్రచారం చేసినట్లుగా ఇది ఈవేళ మన బతుకిలా బండలైంది. మన వాళ్ళు క్రిస్టియన్స్ మీద పడి ఏడుస్తారు కొందరు. ఎందుకు దండగా? నిన్ను చూసుకుని నువ్వే ఏడవాలి, పక్కవాడిని వీడిని చూసి ఏడవటం ఎందుకు? కనుక వాళ్ళకి మాకేదో ఒక ప్రమాణం ఉంది అని అనుకుంటున్నారు. దే ఆర్ గ్రేట్. ఇంత స్పష్టంగా ప్రముఖ హైందవ పీఠాధిపతి శ్రీ చిన్నజీయ స్వామి గారు చెప్పిన తర్వాత వారి మాటలకు తిరుగుతుందా, లేక వారి మాటల ఆంతర్యం, వారి అంతరంగ ఆదేశాలు వేరేగా ఉన్నాయా? వారు చెప్పిన తర్వాత వారి అభిమానులు, శిష్యుల ద్వారా ఈ మత దూషణలు తగ్గిపోవాల్సింది పోయి మరింత పెరిగిపోయాయని మనకి వారి మాటల తర్వాత కాల సంఘటనలు, షార్ట్ ఫిల్మ్, సోషల్ మీడియా గలిబిలిగా మారిన సమాజ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. సమాజము కొద్దిది కాదు. మాస్టర్, మీరందరూ ఆదివాసులను ఏదైతే జ్వరం వస్తే మీరు మీ దగ్గర వస్తే మీరు వాళ్ళకి తెలియకుండా పారాసెటమాల్ ని చిన్నగా చేసి వాటర్ లో వేసి దేవుడు మిమ్మల్ని మంచిగా చేసిందని మోసం చేసి అమాయకులకు టాబ్లెట్లు ఇచ్చి తగ్గిన తర్వాత ప్రభు తగ్గించాడని మతం మారుస్తున్నారు అని తప్పుడు ప్రచారానికి మరియు అంతర్జాతీయ ప్రముఖ హేతువాదులు బాబు గోగినేని గారు టీవీ ఛానల్లో క్రైస్తవులపై ప్రభువుపై వేసిన నిందలకు ఆ వీడియోలో ఏంటంటే కోచింగ్ ఇస్తున్నారు. నేను ఇట్లా అన్నప్పుడు నువ్వు ఇట్లా పడిపోవాలి అని. అంటే వీళ్ళు కేవలం ఫూలిష్గా చేయటమే కాదు, ఓ 10 మందిని కూడగట్టుకుని మనందరం కలిసి ఈ మోసం చేద్దాము పబ్లిక్ని అని నిర్ణయించుకుని నేను ఇట్లా అన్నప్పుడు నువ్వు కింద పడిపోవాలని చెప్పటము, వీళ్ళందరినీ అట్లా పడేటట్టు చేయటము, వెనక నుంచి వాళ్ళని పట్టుకోవటం. మరియు మన క్రైస్తవ్యంలో ఉన్న టిడి సుందర్రావు గారు, ఆయన శిష్యులు ప్రభు పేరున స్వస్థతలు జరగటం లేదని, దేవుడు మొదటి సంఘ కాలంలోనే ఆపివేశారని మన క్రైస్తవ సంఘాల మీటింగుల్లో ప్రచారం చేస్తున్నందున స్వస్థత జరుగుతుందనే ఎవడైనా మేసం ఉన్న మగాడుంటే తీసుకురండి, మీ అందరు ఎదురుగుండా అతను కాళ్ళ కిందలు దూరిపోతాను నేను చేస్తే. దేవుని సంఘంలో అనేకులు బలహీనులు, విశ్వాస భ్రష్టులు కాకుండా ఉండు నిమిత్తమై క్రైస్తవ సంఘ విశ్వాసుల క్షేమం కొరకై మేము ఏ ముందస్తు స్క్రిప్ట్ గాని, ప్రిపరేషన్ గాని, టాబ్లెట్ల ప్రమేయం గాని లేకుండా పూర్తిగా దేవుని శక్తితో కేవలం ఆన్లైన్ ప్రేయర్లో శాటిలైట్ సాక్షిగా చేసిన ప్రార్థనల వలన అంతకు ముందు ఎన్నడూ పరిచయం లేని, కనీసం చూడని వారికి ప్రార్థన చేయగా 212 కిలోమీటర్ల దూరం నుండి ప్రార్థన చేయగా దేవుడు జరిగించిన అద్భుత స్వస్థత విడుదల వీడియోలు మీ ముందు ఉంచుతున్నా. పార్ట్ 2. ఇప్పుడు మరొక బాధితుడు తల్లిదండ్రులకు ఉపయోగపడకుండా కనీసం చదువుకోనివ్వకుండా యవనస్తుడైన అరవింద్ను 14 సంవత్సరాల నుంచి బంధించి వేధిస్తున్న లూసిఫర్ దురాత్మల నుండి ఆ యవనస్తుని గూగుల్ మీట్ ద్వారా ఆన్లైన్ ప్రార్థనలో శాటిలైట్ సాక్షిగా బిషప్ ఆనంద్ పాల్ గారి ప్రార్థన ద్వారా దేవుడు చేసిన విడుదల స్వస్థత కార్యం మీరిప్పుడు చూడబోతున్నారు.
చిత్తగొట్టబడింది నీ సిలువలో అని వాడికి తెలుసు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నావు, అపవాది నా ప్రభువు చిత్తపట్టాడు. వాళ్ళ మీదకి పంపాను. ఇది నా అభిషేకం కాదు, నా దేవుని అభిషేకం. ఇప్పుడు మరొక బాధితురాలు స్వస్థత కార్యం. ఈవిడ తల్లిదండ్రులకు ఉపయోగపడకుండా యవ్వనస్తురాలైన మౌనికను చదువుకోనివ్వకుండా తలనొప్పిని పెట్టి 22 సంవత్సరాల నుండి బంధించి వేధిస్తున్న దురాత్మ బంధకాల నుండి గూగుల్ మీట్ ద్వారా ఆన్లైన్ ప్రార్థనలో శాటిలైట్ సాక్షిగా ఏ విధమైన ముందస్తు ప్లాన్ ప్రిపరేషన్ లేకుండా మేము ఇంతకు ముందు ఎన్నడూ చూడని ఈ దురాత్మల బాధితురాల్ని బిషప్ ఆనంద్ పాల్ గారి ప్రార్థన ద్వారా దేవుడు చేసిన విడుదల స్వస్థత కార్యం మీరిప్పుడు చూడబోతున్నారు. ప్రభు నాశనం చేశాడు. నా ప్రభు నామములో సర్వాధికారి అయిన దేవుడు, నా రక్షకుడు ప్రభువు మెస్సయ్య నామములో నిన్నిప్పుడే బంధిస్తున్నాను. నిన్ను బంధిస్తున్నాను. కొత్తగూడెం పోతాను నన్ను వదిలేయి. నేను కొత్తగూడెం పోతాను నన్ను వదిలేయి. రేపటి నుంచి నేను మణిక మీద చెయ్యను, నేను అమ్మవారికి చెయ్యను. నన్ను వదిలేయి, నన్ను బంధియకు. నేను మౌనికకు చెయ్యను, నేను అమావాస్యకు చెయ్యను, రోజు చెయ్యను. మౌనికకు నన్ను వదిలేయి, నన్ను వదిలేయి. నేను పక్కన పెడతా. నన్ను వదిలేయి, నన్ను వదిలేయి, వదిలేయి. వాళ్ళను నా ప్రభు నామంలో బంధిస్తున్నాను. నా ప్రభు నామంలో బంధించాను. మగాళ్ళను నా ప్రభు నామంలో బంధించాను. మగాళ్ళు నా ప్రభు నామంలో బంధించబడుతున్నారు. చేతులు నా ప్రభు నామంలో బంధించబడుతున్నారు. ఉదరము నా ప్రభు నామంలో బంధించబడుతున్నారు. సాతాను రాజ్యాన్ని కూల్చివేయడానికి ఈ ఆనంద్ పాల్, స్పేస్ టీవీ, ఋషి టీవీ, ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ అని యూట్యూబ్ ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసి అనేకులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసి మన తండ్రి రాజ్ ఈ భక్తి ఉద్యమంలో మీరందరూ పక్షపాతం లేకుండా భాగస్వామి కావాలని దేవుని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పుడు 27 సంవత్సరాల నుండి ఎవ్వరికి కనబడకుండా రహస్యంగా దాగి ఉన్న ఆ దురాత్మ ఎలా వెళ్ళగొట్టబడిందో ఆ అద్భుతమైన వీడియోను మనము ఇప్పుడు చూద్దామా? మేము మునుపు ఎన్నడూ వేరుగని, వ్యక్తిగతంగా ఎన్నడూ మాకు కలవని, కనీసం ఇంతవరకు ముఖాముఖిగా కలవని వ్యక్తి అయిన రవికుమార్ దురాత్మచే 27 సంవత్సరాల నుండి పట్టుకొని ఉన్నా నీదంతా నువ్వు ఎన్ని గంటలు చేస్తావు చెయ్యి బంధించబడిన వ్యక్తికి 210 కిలోమీటర్ల నుండి ఆన్లైన్లో ప్రార్థన చేయగా విడుదల పొందిన వీడియో. పరిశుద్ధుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయినా బిడ్డలు మీరు కనికరించండి, ముక్తి స్వస్థపరచండి, నీ కాపుదల దయచేయండి, శైలాన్ని పరిశుద్ధపరచండి. ఇది కేవలం ధైర్యం కాక నీవు అభిషేకించిన అగ్ని ప్రవాహమై ఉండనట్లుగా సహాయించు. నీ అభిషేకం అగ్నిగా
నీ ఏలుబడి దయచేయండి నైనా. అందరిలోకి నీ ఆత్మను పంపండి, నీ శక్తినివ్వండి, నీ కృపనివ్వండి. అందరికీ ధైర్యపు ఆత్మనివ్వండి, నీ ఏలుబడి దయచేయండి. మా మధ్య నీ కార్యాలు చేయండి, కాపాడమని ప్రభు యశ్వానస్య నామంలో ప్రార్థిస్తున్నాము. అమ్మ ఆయన చుట్టూ రవి గారి చుట్టూ నూనె చల్లండి, అది నూనె వేయండి, ముందు చుట్టూ వేయండి. యశ్వారక్తమే చేయండి, మీ ఇద్దరిలో ఎవరైనా వేయండి, లలిత కవిత ఇద్దరిలో ఎవరైనా వేయండి. అందరూ ఎక్కువ రక్తమే చేయనుకుంటే ఆయన వసతి మీద కూడా వేయండి అమ్మా. కళ్ళల్లో, నోట్లో, చెవుల్లో ఎక్కువ రక్తమే చేయండి, ఎక్కువ రక్తమే చేయండి, ఎక్కువ రక్తమే చేయండి, రక్తమే 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 మోకరించాలి. రక్తమే రక్తమే చేయండి, ప్రార్థించండి, ఆపకుండా ప్రార్థించండి. విశ్వరక్తమే చేయండి, విశ్వరక్తమే చేయండి, విశ్వరక్తమే చేయండి, విశ్వరక్తమే చేయండి, విశ్వరక్తమే చేయండి. భగవానికి వందనాలు చెల్లిస్తున్నాను. రవి గారిని ప్రపంచ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాను. నేను కవిత, రవి వీళ్ళందరినీ ప్రపంచ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాను. మా అందరినీ నువ్వు ఆవరించండి. నేను కవిత ఆలోచించండి. నీ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను, నీ కృప చూపమని వేడుకుంటున్నాను. సాతాను కార్యాలన్నీ లయపరచండి, చెల్లిస్తున్నాను. నీ రక్తంలో కడగండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి. పరిశుద్ధ ఆత్మ అగ్ని అభిషేకాన్ని మా మధ్య కుమ్మరించండి, మా మధ్య కుమ్మరించండి. దుష్టుడు తరిమకుండా పారిపోయినట్లుగా చేయగలవు. ఇప్పుడు నీ నామంలో తరుముతున్నాం, పారిపోయినట్లుగా చేయండి. వాడిని నీ పరిశుద్ధ నామంలో బంధిస్తున్నాను. వాడిని నీ పరిశుద్ధ నామంలో బంధిస్తున్నాను. దురాత్మ శక్తులారా, దయ్యపు శక్తులారా, రవిలో నుంచి మీరు బయటికి వెళ్ళిపోమని నా ప్రభువు యెషువాను లయపరచండి. రవిలో నుంచి దురాత్మలారా వెళ్ళిపోతే నా ప్రభువు యెషువాను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాం. తెలుస్తున్నాం ప్రభు, కనుకరించండి, సహాయం చేయండి. అనేక సంవత్సరాల నుంచి మబ్బెడుతూ మాయ చేస్తున్న దురాత్మలు, అతని జీవితాన్ని నాశనం చేస్తున్న దురాత్మలు, గుండె జబ్బులు పెట్టిన దురాత్మలు, సకల వ్యాధులను కలుగు చేసిన దురాత్మలను పూర్తిగా లయపరచండి. అతని ప్రాణానికి రక్షణ దయచేయండి. నైనా తండ్రి ప్రభు, నైనానికి వందనాలు. 62 తెచ్చిన 20 మొదటిలో నీకు విరోధమైన ఆత్మ వేసించద్దు, తీసుకుని దేవా. మందరిని ఆత్మ నింపండి. నైనా సమయం ప్రభుత్వాన్ని నాశనం చేయండి, పూర్తిగా లయపరచండి ప్రభువా. నైనా వాడి బలము, వాడి దురాత్మ శక్తుల సమూహము కాల్చివేయండి ప్రభువా. ఆజ్ఞతో నింపండి, ఆజ్ఞతో నింపండి, ఈ ఆజ్ఞతో నింపండి. ఆనాడు హిజ్కియాకు తోడుగా ఉండి ఈ పంపిణీ మిసాయిల క్రితము మాకు తోడుగా ఉంచండి ప్రభువా. ఈ సన్నిధిని మాతో ఉంచండి. మేము జీవము కలిగిన ప్రభువు ఈ మనుషుల నామములో, ఏ మనుషుని బట్టి కాదు, మరణమును గ్రహించే శక్తి కలిగిన నీ ప్రియకుమారుడైన ప్రభువు యేసు నామములో ప్రార్థిస్తున్నాం.
నాయన నిన్ను నీ ప్రీతి పడుగు నిశ్చరాలను అడుగుతున్నాం. ప్రభు బిడ్డలో ఉన్న దురాత్మను నాశనం చేయండి, లయపరచండి ప్రభు, లయపరచండి. నాయన వాడి మెడను, వాడి చేతులను, వాడి కాళ్ళను సమస్తాన్ని బంధించండి. మిమ్మల్ని బంధిస్తూ ఉన్నాం, మిమ్మల్ని లయపరుస్తూ ఉన్నాం. మీరు కాలిపోతారు గాక. నువ్వు అగ్నిలో కాలిపోతావా? నీ వల్ల కాదు, వల్ల కాదది. అగ్ని నీ మీద కుమ్మరింప చేయమంటావా? అంటే సంవత్సరాల నుంచి ఇక్కడ పాతకపోయిన తెలుసా? ఆయన దూతలను పంపండి. ఆయన ఈ పరిశుద్ధాత్మ దూతలను నాతో ఉంచు. ఎక్కడికి నేను ఎక్కడికి పోవాలి? నేను ఎక్కడికి పోవాలి? నుంచి వచ్చావు? నేను ఎక్కడి నుంచి వస్తే నీకేంది? ఆ రవి ఆత్మ నా దేవుడిది, నా దేవుడు సృష్టించాడు. భూమి మీద ప్రతి మానవుడు నా దేవుడు సృష్టించాడు. ఆత్మ నేనైతే తీసుకో, నన్ను జయించి తీసుకో. నీ వల్ల అవుతుందా? నా ప్రభు వల్ల అవుతుంది. నువ్వు ఆ బిడ్డను పట్టుకొని ఎంతో సేపు ఉండలేవు. నా ప్రభు అగ్ని మీద కుమ్మరించబడుతుంది. సంవత్సరాలు పట్టుకొని ఉన్నా, నీదంతా నువ్వు ఎన్ని గంటలు చేస్తావు చెయ్యి. ఎన్ని గంటలు అవసరం లేదే సాతానా, ఒక్క నిమిషంలో నా ప్రభు నిన్ను కాల్ చేస్తాడు. ఏడి నీ ప్రభు, ఏడి నా ప్రభు ఇది ఇస్తున్నాడు. నా ప్రభు ఆత్మ దిగుతుంది. నా ప్రభునే మూలనాడుతావా? నా ప్రభు అంతటా ఉన్నాడు. నా ప్రభు అగ్ని నిన్ను తాకుతుంది. లేకపోతుంది, నేనేసిన కంచె రాలేకపోతుంది. ఓ సాతానా, నువ్వు గుడ్డిదానివి. నా ప్రభు నీ అడ్డు తొలగించి నీ రవికుమార్ని కాపాడుకో, కాపాడుకో. నా ప్రభు అగ్ని ముందు నువ్వు నిలబడలేవు. ఓ వెళ్ళిపో, 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 వెళ్ళిపో అని అగ్ని కుమ్మరించండి ప్రభు. అగ్ని 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 అంటారు. అగ్ని అగ్ని ఏది? నీ అగ్ని కలిస్తే నేను ఇక్కడ వర్షం కుమ్మరిస్తున్నా. నీ అగ్ని వర్షంలో కాలిపోతుంది. నీ అగ్ని కుమ్మరిస్తే నేను ఇక్కడ వర్షం కుమ్మరిస్తున్నా. సాతానా, ఈ తంత్రాలు సేపే. నా ప్రభు నువ్వు ఎంతసేపు నిలబడగలుగుతావే సాతానా? ఓడిపోయావు మిఠాయిల ముందు. నీ చేతిలో ఉన్నది. నేను ఎట్లా తిరుగుతుంది ఉన్నదని భ్రమిస్తున్నావు సాతానా. నా అగ్ని ముందు నీ శక్తులన్నీ లయమైపోతాయి. చూస్తావా? ఆ ప్రభు అగ్నితో నిలబడగలుగుతావా? నీ పితరుడైన లూసిఫర్ నిలబడ్డా? సమూహములు అన్ని ఘటాసర్పము నిలబడిందా? నా దేవుడు అవసరం లేదు. నా దేవుడి దగ్గర ఉన్న దూత ఇదిగో ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తున్నా. మిఠాయిల ముందు నువ్వు నిలబడ్డావా? నీ సాతాను సమూహాలు నిలబడ్డాయా? ఓ నా దేవుడు నా మిఠాయిల దూతను ఇక్కడ పంపిస్తున్నాడు. ఆయన అగ్ని ఇక్కడ దింపబడుతుంది. కాలిపోతావు, కాలిపోతావు. నిన్ను పంపించిన శక్తులు అన్ని బంధించబడును గాక, బంధించబడును గాక. బంధించద్దు, ఏం చేయొద్దు. బంధించద్దు. బంధించండి. సంహరించండి. ఆత్మ
శక్తితో మాలోనే ఉండి కార్యము చేయండి. పలుకుతున్నాను, నీ పేరిట పలుకుతున్నాను ప్రభువా. దేవా అయినా ఈ శాపాన్ని బంధించబడును గాక. బ్రహ్మపరిచి అది ఓడిపోయి నేను ఓడిపోను. ఇక్కడ నుంచి నన్ను తీయద్దు, పంపియద్దు. కాలిపోతావు. ఆ బిడ్డ మీద నీకు అధికారం లేదు, కవిత మీద అధికారం లేదు. కడగబడింది. ఎందుకు లేదు? కవిత కుటుంబాన్ని వారి పిల్లలను వేధిస్తున్నావు. వాళ్ళు నిన్ను నమ్ముకున్నారు, వాళ్ళు నీ బిడ్డలు, అందుకే వాళ్ళను నా వైపు తిప్పాలని చేస్తున్నా. నా బిడ్డలంటే నా దేవుని బిడ్డలు, నా బిడ్డలు కాదు. నేను ఆయన సేవకుంది. నువ్వు లేకపోతే నా వాళ్ళని ఎట్లయ్యా నా విధంగా చేసావాన్ని. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు నేను చేయలేవని నేను నా దేవునికి ప్రార్థన చేయగా ఇప్పుడే నా దేవుడు వారికి బలమైన కాపుదలను ఇచ్చాడు. వాళ్ళకు నువ్వు కంచేసినావు, నువ్వు ఈ కంచేసాను దాటుకొస్తావా అని చెప్పావు కదా. ఆనాడు యోగు దగ్గర ఓడిపోయిన సాతానా, సిగ్గులేని సాతానా, ఇంకా మనుషుల దగ్గర ఎందుకు నీ భ్రమలు? నీ ప్రజలందరినీ నా వైపు తిప్పుకోవాలి. అందుకే కదా నాకు ఈ లోకంలో అధికారం ఉంది. అధికారం ఇప్పుడు బంధిస్తున్నాను. ఈ ప్రజలందరినీ నా వైపు తిప్పుకొని అందరినీ నరకంలో వేయాలి. అది నా గోలు. చేతిలో పెట్టి పాతి వేసి పట్టడానికే నా ప్రభు కలువరి సిలువలో, నా రక్షకుడు యెషువా మెస్సయ్య కలువరి సిలువలో ఎక్కి ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చాడు. ఎందరూ ఆయన రక్తములో కడగబడతారో వారందరూ ఆయన కుమారులు అవుతారు. ఆయన కుమారులను ముట్టుకునే అధికారం నీకు లేదు. సాతానా, గుర్తు చేస్తున్నాను, నువ్వు కాలిపోతావు. వారి రక్తంలో కడగబడిన ఆయన ఎన్నుకున్న బిడ్డలను నువ్వు ముట్టుకునే హక్కు, నీకు అధికారం లేదు. పో. వాళ్ళంటాను తీసిగా నేను పోను. వీళ్ళని ఎట్లా వదిలిపెట్టాలా నేను? ఈ కుటుంబాన్ని ఎట్లా వదిలిపెట్టాలా నేను? నిన్ను నమ్మిందో నా కుటుంబం నా దేవుని కుటుంబం, ఆ కవిత కుటుంబం నా దేవుని కుటుంబంలో చేరింది. సత్య సువార్తలోకి వచ్చింది. నా ప్రభుని సంపూర్తిగా నమ్ముకోవడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు అడ్డుపెడుతున్నావు. వెళ్ళిపో. అడ్డొస్తున్నా తెలుసా, అందుకే అడ్డొస్తున్నా. ఆవిడ సత్య ఆత్మలోకి రావడానికి నువ్వు అడ్డు పెడితే నా ప్రభు ఆవిడను దాటించడానికి ఆత్మనిచ్చాడు, దేవుని ఆత్మనిచ్చాడు. ఆవిడ నువ్వు అడ్డుకోలేవు. ఆత్మ జయించలేకపోతున్నాను. చెప్పాను సాతానా, నువ్వు భంగపడ్డావు. నా తండ్రి అయిన దేవుని దూత మికాయేలు ముందు భంగపడ్డావు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు మికాయేలు దూతలు వచ్చి ఆ సన్హెరీబు యొక్క సైన్యములో నువ్వు నివసించగా నిన్ను సంహరించారు. లేదా ఇప్పుడు నువ్వు రవి మీద నా దేవుని అగ్ని కుమ్మరించబడటానికి నువ్వు కాలిపోవటానికి ఇష్టపడుతున్నావా? ఆయన మీద అగ్ని కుమ్మరించద్దు. తప్పించాలని చూస్తున్నా కానీ వాణి ఆ కుయ్యక్తులను పనిచేయద్దనే మనతో ఉన్నాను. నువ్వు ఏమీ హాని చెయ్యలేవు. ఇన్ని రోజులు ఒకటి, ఈ రోజు దేవుని కృప ఆ బిడ్డను కమ్ముకుంది.
నువ్వు ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోవాల్సిందే. నేను విడిచిపోవాలంటే నాకు ఇంకోలు కావాలి. నీ వల్ల కాదు. ఆ బిడ్డలో ఉండటానికి వీల్లేదు. నువ్వు ఎవరిలో వెళ్ళటానికి నా ప్రభు అనుమతినివ్వలేదు. నువ్వు నా ప్రభు శక్తి కలిగిన నామములో బంధించబడ్డావు. నీ శక్తి లేదు సాతానా, నీ శక్తి ఊడిపోయింది. నిన్ను పొందని నీ తండ్రి అయిన అపవాది శక్తి కూడా ఊడిపోయింది. ఇక్కడే నా ప్రభు అగ్నితో కాల్చివేస్తా. ఆ ప్రభు అగ్నితో కాలిపోతావు. కానీ నీకు వెళ్ళే అవకాశం ఒకటి ఇస్తున్నాను. నువ్వు నా తండ్రి అయిన దేవుడు రాకడ వరకు భూమి మీద నీకు అధికారం ఉందన్న విషయాన్ని గుర్తు చేసావు కనుక భూమి మీద ఏ మనుషుల్లో ప్రవేశించకుండా పందుల్లోకి వెళ్ళిపో. ఏ మనిషిలో ప్రవేశించొద్దు. ప్రతి మనిషి నా గుంపు లేదు ఇక్కడ. నేను పోదా, గుంపు లేదు. నన్ను పంపి అక్కడికి, నన్ను పంపు. వెళ్ళిపో. వరంగల్ కి తూర్పు భాగం పందులు గుంపు వెళ్ళిపో. ఆ బిడ్డ శరీరాన్ని పీల్చుకుని వేధిస్తున్న ఆత్మ శక్తుల నుంచి విడుదల దయచేయండి. లయపరచండి. వెళ్ళిపో సాతాను, పో. వెళ్ళిపో. ఆ ప్రభునామములో ఆజ్ఞాపిస్తున్నా, పో. వెళ్ళిపో. ఇప్పుడే వెళ్ళిపో. బంధించబడ్డావు. వెళ్ళిపో. పోలేకపోతున్నా విడిచిపెట్టి. కాలిపోతావు. నా ప్రభు రాకంటే ముందుగానే నువ్వు ఇప్పుడు కాలిపోతావు. ఆ ప్రభు విశేషమైన విజ్ఞాపనగా ఆలోచించి నా కొరకు, ఆయన ప్రజల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను కాల్చివేసి అగ్నిని కూడా పంపిస్తాడు. ఇప్పుడే వెళ్ళిపో. నన్ను ముట్టకు, నీ అగ్ని పంచకు. వేస్తున్నావు. వెళ్ళిపో. పోతానా? వెళ్ళిపో. రవికుమార్ నీకు అప్పచెప్పిపోతానా? విడిచి వెళ్ళిపోతున్నావు. విడిచి వెళ్ళిపో. ఆ బిడ్డ నా బిడ్డ అని నా ప్రభు ముద్ర వేసుకున్నాడు. వెళ్ళిపో. వెళ్ళిపోండి. కాలిపోతున్నారు. దేవాని అగ్నితో కాల్చివేయండి. అందులోకి వెళ్ళిపో. ఒకే పందులోకి నీకు అనుమతిస్తున్నాను. వెళ్ళిపో. శక్తి. నేను భద్రాచలంలో 208-12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. నేను ఆయన సేవకుణ్ణి. ప్రార్థన చేశాను. నా ప్రభువు సర్వశక్తిమంతుడు. మార్గం నుంచి నిన్ను వెళ్ళగొడుతున్నాడు. నిలబడి ప్రపంచానికి చాటించి వెళ్ళు. ఆ ప్రభు శక్తి ముందు నువ్వు నిలబడగలవా? ప్రభు శక్తి ముందు ఈ ప్రపంచాన్ని అంతటినీ గుప్పిన పెట్టుకున్నానని చెప్పావు. నిలబడగలవా మా ప్రభు శక్తి ముందు? మిగతా వీడియో 3వ పార్ట్లో చూడబోతున్నాం. సాతాను రాజ్యాన్ని కూల్చివేయడానికి ఈ ఆనందపాల్, స్పేస్ టీవీ, ఋషి టీవీ, ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ అని యూట్యూబ్ ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసి అనేకులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసి మన తండ్రి ఈ భక్తి ఉద్యమంలో మీరందరూ పక్షపాతం లేకుండా భాగస్వామి కావాలని దేవుని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. వందనములతో మీ సహోదరి